ఇలా సోషల్ మీడియా నేను చెప్పిన ఎంత గొప్ప సాధనమో కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తూ ఉంది. నేను చాలా మా మిత్రులకు చెప్తా ఉంటాను, సోషల్ మీడియా రాగానే ఫోన్లు చేస్తారు, ఏంటన్నా అయిపోయిందట కదా, సాయంత్రమా ఎప్పుడు మంత్రివర్గ ప్రమాణ రేపేనా అడుగుతా. అసలు ఏమి ఉండదు అక్కడ. నేను చాలా మంది చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు 100% దాన్ని నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు చెడు కార్యక్రమం జరగడానికి దారితీస్తుంది. ఏదో చదివేస్తారు, దాన్ని నమ్మేస్తారు, జరిగినట్టు ఊహించుకుంటారు, ఇబ్బంది పడతారు. సోషల్ మీడియా ఎంత గొప్ప సాధనంగా ఉందో అది లిమిట్లో ఉంటే మనందరికీ ఉపయోగకరం. హద్దులు దాటితే సరే వ్యక్తులకి రాజకీయాల్లో ఉన్నట్టు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతాం, కానీ సమాజానికి కూడా ఇబ్బంది పడేటట్టు పరిస్థితి వస్తుంది ఫేక్ న్యూస్ వల్ల. దాన్ని ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం, ఆంధ్రప్రభ లాంటి ఒక చిన్న పేపర్లో ఒక న్యూస్ వస్తే మంత్రులు రాజీనామా చేసినట్టు పరిస్థితులు నాకు గుర్తుంది. పేర్లు వద్దు కానీ ఆనాడు చక్కెర ఫ్యాక్టరీల మీద అక్కడ దాని మీద కొంత అభియోగాలు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. పత్రికలు ఆ గొప్పతనం ఉంది. సో విశ్వసనీయత ఉన్నప్పుడు పత్రికకి డెఫినెట్ గా ఆ వాల్యూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళ ప్రభుత్వాలకు వస్తారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తాననే మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్ గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షం ఉన్నట్టు బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం, కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీలో పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం నడుస్తా ఉంది. జాన్వేశ్వరి అడిగారు ఇళ్ల గురించి. ఇందిరం ఇల్లు ఇస్తా ఉన్నాం, 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి, ఇంకా ఇస్తాం. మా ధ్యేయం వల్ల ఇల్లు అనేది పేదవాడికి జీవిత కళ. ధనవంతులు 5-10 ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పేదవాడికి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకునే కళ ఉంటుంది. అలాంటి కళను సాకారం చేయాలని ఇందిరం ఇళ్ల పేరిటి వల్ల నియోజకవర్గం 3000 ఇళ్ల చొప్పున ఇస్తాం, ఇంకా ఇస్తాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా ఇస్తా ఉన్నాం. చాలా మందికి తెలియదు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా 70-80% హౌస్ హోల్డ్స్ ఆ పవర్ ని వాడుకుంటా ఉన్నారు. ఇదొక అవకాశం వచ్చింది వాళ్ళకి. సన్నబియ్యం ప్రజలు రుచికరంగా తిని ఆస్వాదిస్తా ఉన్నారు. ప్రజలు పేదవాడికి అవసరమైన కార్యక్రమాలు పోతా ఉండాలి, ఒకవైపు అభివృద్ధి జరగాలి. పత్రికలు మాకెప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తా ఉండాలి. మంచి చేసినప్పుడు పొగడండి, లేదా మాకు కూడా ఉత్సాహం వస్తుంది. చెడు చేసినప్పుడు చెప్పండి, ఈ ఫలానా చోట తప్పు జరుగుతుంది అన్నప్పుడు. మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఏదైనా తప్పుదం జరిగితే అపోజిషన్ అనే ముందు మేము అంటూ ఉంటాం. మాకు అస్వేచ్ఛ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. 4 ఓట్ల మధ్య మాట్లాడుకున్నాం. మేము కూడా సద్విమర్శ చేసుకుంటా ఉంటాం. కార్యక్రమాలు కొంత అటు ఇటుగా జరిగినప్పుడు చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ మాది. ప్రతిపక్షాలు చేసే విమర్శ కూడా స్వాగతిస్తాం. సద్విమర్శ ఉండాలి. కొంత భాష
మంచిదే ఉండాలి. అది అందరికీ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం చేస్తా ఉన్నాం. రాజకీయం చేస్తే రాజకీయాలు చేస్తాం. మనం ఎన్జిఓ నడపట్లే, రాజకీయాలు చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా విమర్శించుకోవాలి, తప్పు తెచ్చుకోవాలి. ప్రజలు ఎవరికి ఏ స్థానం ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళు ఇస్తా ఉంటారు. అది వాళ్ళ ప్రజలే ఓటర్లే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. వారు ఎప్పుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని ఆస్వాదించాలి. అది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నియమం. ఆ దశగా మనం పోవాలి.